చేస్తూ వచ్చింది. ఎస్ సార్. దీన్ని మీరే కంటిన్యూ చేస్తే బెటర్. నేను టేక్ ఓవర్ చేసి మన ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ వచ్చి. లేదు సార్, అలాంటివేవి రావు సార్. లేదు నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఎప్పటిలాగే ముందు నడిపించండి, నేను వెనుకుండి హెల్ప్ చేస్తాను. ఓకే. నేను ఇలా ఎందుకు అడ్వైస్ చేస్తున్నానంటే ఐ సస్పెక్ట్ ఇక్కడ విషయాలు ఎలాగో బయటకు పొక్కుతున్నాయి. యు గాట్ మీ రైట్. సో వీళ్ళకి సంబంధించినంత వరకు తెలిసిన విలన్లా మీరుండండి, తెలియని విలన్లా నేనుంటాను. ఓకే సార్. యా, లెట్స్ డూ దట్ వే. ఇలా ముచ్చట్లు పెట్టుకుంటే ఎలా? వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. నీకేంట్రా ఐఎమ్ తొందర? చక్రవర్తి, స్టిల్ బ్యాచులర్. సూపర్ బాబాయ్. పెద్దలకి నమస్కరించమ్మా. నీకు ఓకే కదా నాన్న? ఆ అమ్మాయి ఎవరు? మీ రెండో అమ్మాయా? అవునండి, మా రెండో అమ్మాయి. చూడడానికి లక్షణంగా ఉంది. అవునండి. మా అబ్బాయి కూడా చూడడానికి ధర్మేంద్రలా బాగుంటాడమ్మా. డౌట్ ఉంటే చూసుకో. మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి జామ్ గా జరిపిద్దాం. తప్పుగా అనుకోకండి, నా మనసులో మాట బయట పెట్టానంతే. మనమే మాట్లాడుకుంటుంటే ఎలా? పిల్లలిద్దరూ పైకెళ్లి వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటే మంచిది. వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడితే మనం ఒక నిర్ణయానికి వద్దాం. వావ్, బ్యూటిఫుల్ ఐడియా. మడవరా బాబాయ్. ముందు ఒక కప్ వేడి కాఫీ, ఆ తర్వాత ఒక ముఖ్యమైన ప్రశ్న అడగొచ్చా? అడుగు. ఉందా? ఉందా అంటే ఏంటిది? లేదు, ఆ టైప్ ఐడియా ఏమైనా ఉందా? ఏ టైప్ ఆఫ్ ఐడియా ఉందా? మనకు అవసరమా, అవసరం లేదా? ఏంటి అవసరమా, అవసరం లేదా? క్లియర్ గా. సార్, చాలా రోజుల నుంచి వస్తున్నారు, వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. నా మీద మీకు లవ్ ఉన్నట్టు అనిపించింది, అందుకే ఇష్టం ఉందా లేదా అని. లేదంటే ఓకే, బట్ ఉంది అంటే దానికి తగ్గట్టు కొన్ని మాట్లాడుకోవాలి కదా, అందుకే అడిగాను. దీనికి ఎంత ఆలోచించానా? ఎస్ అనే చెప్తావుగా? ఎస్. వద్దు. ఏంట్రా అలానే సార్? నా పనేంటో నీకు తెలుసు, అందులో ఉన్న రిస్క్ కూడా తెలుసు. నా వల్ల నీకేమైనా సార్, నాకు అర్థమైంది. మీరు ఒక విషయం చెప్పారంటే దాని వెనక పెద్ద కథ ఉంటుందని నేను అర్థం చేసుకోగలను. ఎలాగూ వద్దనేసరిగా ఇంకా మీ కథలని నాకెందుకు. నెక్స్ట్ వీక్ మా అక్కకి నిశ్చితార్థం. అవునా? అంతే. అందుకే ఒక ఫ్రెండ్ గా, జస్ట్ ఫ్రెండ్ గా తప్పకుండా. కుదిరితే రండి, లేదంటే పర్వాలేదు. ఎలాగో ఏమీ లేదుగా. అడగకుండా ఉండాల్సింది. దగ్గర కాఫీ. కాఫీ గీఫీ ఏం లేదు, కొట్లో తాగి బయలుదేరండి. ధర్మేంద్రకి దగ్గర హేమమాలినే దొరికింది. అదిరిపోయింది కదా పేరు. నా పేరు కపిల్ గవాస్కర్ అండి. భలే పేరండి, కపిల్ గవాస్కర్. మీరే బ్యాటింగ్, మీరే బౌలింగ్ కదా? అవునండి, నేను ఆల్రౌండర్. రే కంత్రి, ఏంటి నీ పోజు? పైకి లాక్కో చిక్లిస్తున్నా. ఇక్కడే పెళ్లి చేసేసుకుంటావేంటి? నేనే మీ దగ్గరకు వచ్చి అడిగాను మన మధ్య ఏంటి అని, మీరే వద్దన్నారు. పైగా ఈ పెళ్లి ఎంత కష్టపడి చేస్తున్నావో మీకే తెలుసు. మళ్ళీ నా వల్ల ఏదైనా ప్రాబ్లం అయితే? అంతేకాకుండా ఈయన అచ్చం ధర్మేంద్రలా ఉన్నారు. ఆ కలరు, ఆ అందం, మా జంట బాగుంది కదా? పెళ్లి కొడక పెట్టు. తనే ఇప్పుడేంటి కావాలి? ఓకే, కావాలా? ఏం కావాలి? ఉంది, హక్కు ఉంది. చాలా ఉందా? ఏముంది? ఏముంది, నేను చూసుకుంటాను. ఓసిని. నాకు నీ మీద ప్రేమ ఉందే ముద్ర. అయ్యో, నేను ఇన్ని రోజులుగా లవ్ చేసినట్టు చెప్పలేదండి, ఇప్పుడే చెప్పారు. మీరు వచ్చిన టైం, you're a lucky boy. సరే, ఈ పెళ్లి ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? నేను ఓకే అంటే ఇంకో 10 రోజుల్లోనే. సరే, ఇది 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 విను. కిందకి అందరికి ఓకే చెప్పాయి. ఈ ధర్మేంద్ర బాగా నచ్చాడని చెప్పాయి. పెళ్లి ప్రోగ్రామ్ లో కన్ఫ్యూషన్ వద్దు. అక్క పెళ్ళైపోయిన నెక్స్ట్ మినిట్ ఓకే ఓకే కదా? ఎక్స్క్యూజ్ మీ, మీ పాటికి మీరు స్క్రీన్ ప్లే చెప్పేస్తున్నారు. ఈ పీస్ బయటికి వెళ్ళి పొరపాటున స్టోరీ లీక్ చేస్తే? ఎవరు? ఇదా?
దేనికా సీన్ లేదు. సరే సరే కిందకి వెళ్ళండి, ఇద్దరు కలిసి వెళ్ళండి. ఇలా చక్కగా లవ్ బర్డ్స్ లాగా వెళ్ళండి. మనిద్దరం ఎప్పుడు ధర్మేంద్ర, ఇలాగా? ఈ లాగా నేను పేపర్ చూసావా? క్యాప్స్ పడ్డాయట. ఇప్పుడు పైకి ఎత్తడమే కాదు, పోయి పని చూసుకో. ఇంటర్వ్యూ ఉన్నట్టు వెళ్ళి చావచ్చుగా. అమ్మా వెళ్తాను. ఫుడ్డు రే మామ చూడరా అమ్మా ఇంటర్వ్యూ. సిబిఐ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. ఐఎమ్ రెడీ. వరంపురం పరంజ్యోతి బద్రీనాథ్ అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్టే. షూట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏం క్వశ్చన్ చేయాలి? సిబిఐ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అక్కడ సార్, ఇక్కడ కాదు. ఐ నో దిస్ ఇస్ ట్రయల్స్. సార్ హలో క్యూలో రండి సార్. నెక్స్ట్ వరంపురం బద్రీనాథ్. అందరి బయోడేటా కలెక్ట్ చేశాను బావా. రెడీయా? రెడీ. స్టార్ట్ చేద్దామా? Get up. మిమ్మల్ని కూర్చోమన్నానా? అవుట్. ఇంటర్వ్యూలో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకుంటండి. Tell us about yourself. నవనీత కృష్ణన్. రామనాథం. నరేష్ జబ్బర్. కే కుంజుమోన్. ఐఎమ్ కథకళి డాన్సర్. కెన్ ఐ డాన్స్ సార్? నారాయణమూర్తి సార్. పోతురాజ్ సార్. కార్తికేయ చోళన్ సార్. ఉమాపత్ సార్. My name is Manmada sir. Many girls love me sir. I don't love any girl sir. Because I love only CBI sir. ఆయుష బేగం సార్. పాండురంగారావు. Chidambaram. జయసింహ సార్. బాలకృష్ణ సార్. కాసిం ఖాన్ సార్. వరంపురం పరంజ్యోతి బద్రీనాథ్. Prabhas sir. బుజ్జమ్మ సార్. యువర్ అపాయింటెడ్ అమ్మా. మ్యామ్. అమ్మా నీ పేరేంటన్నా? బుజ్జమ్మ మ్యామ్. యువర్ అపాయింటెడ్ అమ్మా, వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మేడం గారండి, నెక్స్ట్ క్యాండిడేట్ ని పిలుద్దామా? ఐఎమ్ నందిని కైపు, ఏజ్ 21, వైటల్ సైజ్ 36, 28, 36. ప్లీజ్ మీరు ఈ సైజ్ నేను డీల్ చేసుకుంటాను బావా. ప్లీజ్ కమ్. పేరేంటన్నా? కైపు. నీ ఫైల్ చూపు. అయ్యో, అన్నిట్లోనూ ఫెయిల్. అయినా పర్వాలేదు, మీరు ప్రస్తుతానికి బయట వెయిట్ చేయండి, నేనే పర్సనల్ గా వచ్చి పిలుస్తానే. బాయ్ బాయ్. బ్యాగ్ కదిరింది. వై సిబిఐ ఆఫీసర్? CBI is more powerful than police. It's always been my dream to work in CBI. I want to eradicate antisocial element in our society, sir. I want to save my nation and that is my only passion sir. సార్ మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు సార్. In India, always everyone become a cinema stars and cricket player, sir. But I am always become only in intelligence, sir. It's been 40 years since we have attained our independence, but we are yet to develop like our neighboring countries. If you give me job, love it all, madam, sir. సార్ మా ఇంట్లో చాలా కష్టాలున్నాయి. సరే సరే సరే, ఏడోకు. If I get this job, my atta kutur will marry me sir. వాట్స్ ద ప్రాబ్లమ్ ఇన్ అవర్ కంట్రీ? Corruption, sir, and I hate corruption. వాట్స్ యువర్ నేమ్? Shashikala.